యేసుక్రీస్తు జీవం గల నామములో శుభములు తెలియజేస్తున్నామండి. ఈ దినాన కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లివి తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ద్రాక్షవల్లి ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చిన ద్రాక్షవల్లి. ఐగుప్తు శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, పాపాలు, అటువంటి స్థితిలో నుంచి నిన్ను దేవుడు తీసుకుని వచ్చి సత్తువు గల భూమిలో నాటి ఉన్నాడు. సత్తువు గల భూమి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట నుండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. ద్రాక్ష తీగలు ఎక్కడి నుంచి ద్రాక్ష తీగలను తెచ్చాడండి? ద్రాక్ష తీగలు అంటే ఇశ్రాయేలు జనం. ఆ ఇశ్రాయేల్ జనాంగం పూర్వములో ఆత్మ సంబంధమైన సున్నతి లేదు, శారీరక సంబంధమైన సున్నతి ఆ దినాల్లో ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి కలిగి ఇశ్రాయేలీలు కూడా, మనము కూడా పాలిభాగస్తులమై ఉన్నాం. మనము ఇశ్రాయేలీలమే, మనము దేవుని బిడ్డలమే, మనము దేవుని ప్రజలమే. ఆయన శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అనేటువంటి ఐగుప్తులో నుంచి, కష్టాల కొలిమి నుంచి తీసుకుని వచ్చి శ్రేష్టమైన సత్తువు గల భూమిలో నాటాడు. సత్తువు గల భూమి అనగా ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది. సత్తువు గల సంఘమేనా మీది? సత్తువు గల ద్రాక్ష తోటేనా మీది? ఆ సంఘంలో నాటబడినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఎదగాలి. అక్కడ మనకుండేటువంటి రాళ్లను ఏరివేశాడు. రాళ్ళు అనగా అన్య జనాంగము అనగా అక్కడ 7 జాతులు అనేటువంటివి ఉన్నాయి. ఏం జాతులు అంటే కనానీయులు, హిత్తీయులు, హివీయులు, గెర్షనీయులు, అమ్మోరీయులు, ఎబుషీలు అనేటువంటి వారందరూ కూడా ఉన్నారు. వీరు చింత, అసూయ, వ్యభిచారం, కోపం, తిండిబోతు, గర్వం, సోమరితనానికి సాదృశ్యంగా ఉన్నారు. అటువంటి సంఘంలో ఉండేటువంటి వారిని, ఆ రాళ్ళన్నింటిని కూడా, పాపం అనేటువంటి రాళ్ళన్నింటిని కూడా ఏరివేసి ఐగుప్తులో నుంచి ద్రాక్ష వల్లిని తీసుకొచ్చి సత్తువు గల సంఘంలో నాటి అక్కడ ఒక బురుజు వేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనుదినము రక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, భయపడవద్దు. సత్యవాక్యానికి చెవినివ్వు, సత్యవాక్యానికి మనసునివ్వు, సత్యవాక్యానికి నీ హృదయాన్నివ్వు. వాక్యము నీ హృదయంలో నిలుపుకో. అప్పుడు ఈ పాపములు, ఈ శాపములు, ఈ దోషములన్నీ కూడా నీ నుండి దూరముగా వేరువేయబడతాయి. రాళ్ళు వేరువేసి అవతల వేసి నిన్ను సత్తువు గల సంఘములో నాటి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థలముల మీద నిలువ పెడతాడు. భయపడవద్దు, కలవరపడవద్దు, జడియవద్దు. దేవుడి నీకు తోడై ఉండి నడిపిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి